2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ను ఇవాళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. వరుసగా 8వ కేంద్ర బడ్జెట్ను పార్లమెంటుకు సమర్పించనున్నారు నిర్మలా సీతారామన్. తద్వారా వరుసగా 8 సార్లు పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు నెలకొల్పనున్నారు. ఈ బడ్జెట్తో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ 10 బడ్జెట్ల రికార్డుకు నిర్మలమ్మ చేరువ కానున్నారు. ఈ బడ్జెట్పై దేశ మధ్యతరగతి ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. పాత పన్ను విధానాన్ని దశల వారీగా తొలగించే ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది. పన్ను చెల్లింపుదారులకు కేంద్రం ఏమైనా మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉందా అన్న ఆసక్తి నెలకొంది.